Hi students, welcome to Physics Wala. Good morning to all of you. So in the last class మనం ఏదైతే ఉందో అందులో మనం యానిమల్ కింగ్డమ్ ఏంటి, అందులో యానిమల్ కింగ్డమ్ అనేది అని మనం ఎందుకు క్లాసిఫై చేయాలి, అందులో ఏ ఆర్గానిజమ్స్ ఉన్నాయి అండ్ వాటిని ఏ బేసిస్ మీద చేసుకుని క్లాసిఫై చేసాం, ఇవన్నీ డిస్కస్ చేసుకున్నాం. ఆ తర్వాత నెక్స్ట్ ద ఫస్ట్ యానిమల్ ఫైలం ఏదైతే ఉందో పోరిఫెరా, దాన్ని మనం ఏంటంటే సెల్యులార్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ అంటాం, దీన్ని మనం పారాజోన్స్ అంటాం. వాటి గురించి డిస్కస్ చేసుకున్నాం. వాటిలో టైప్ ఆఫ్ సిమెట్రీ ఎలా ఉంది, నెక్స్ట్ నర్వ్ సెల్స్ అండ్ సెన్సరీ సెల్స్ లేవు కాబట్టి వాటిలో ఎటువంటి లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఉంది, ఎటువంటి టైప్స్ ఆఫ్ రీప్రొడక్షన్ అనేది ఉంది, డైజెషన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంది, అండ్ వాటిలో ఉండే యూనిక్ ఫీచర్స్ ఏంటి, వాటికి ఎగ్జాంపుల్స్ ఏంటి, వాటికి క్లాసిఫికేషన్ ఏంటి, వాటిని ఏ బేసిస్ మీద క్లాసిఫై చేసాం, అండ్ ఈచ్ కేటగిరీలో మనం అనుకున్న డిఫరెన్సెస్ ఏంటి, ఫీచర్స్ ఏంటి, అండ్ ఈచ్ కేటగిరీలో మనకున్న ఎగ్జాంపుల్స్ ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇన్ టుడేస్ క్లాస్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ the next upcoming phylum, that are the Cnidaria and Ctenophora, the first phylums in the Eumetazoa. Eumetazoa లో for the first time ఎక్కడైతే నర్వ్ సెల్స్ సెన్సరీ సెల్స్ ఫామ్ అయ్యాయి అండ్ వాటి వల్ల అక్కడ మనకి నర్వస్ టిష్యూ అనే నర్వ్ సెల్స్ అండ్ సెన్సరీ సెల్స్ ఉండడం వల్ల మనకి టిష్యూస్ అనేవి ఫామ్ అయ్యాయి. టిష్యూ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ అనేది ఫస్ట్ టైం కనిపించింది. రేడియల్ సిమెట్రీ అనేది ఉంది అండ్ నెంబర్ ఆఫ్ జర్మ్ లేయర్స్ అనేవి 2 ఉన్నాయో. సో ఆ ఫైలమ్స్ గురించి మనం ఈరోజు ఈ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. సో దట్ ఫైలమ్స్ ఆర్ ద Cnidaria and Ctenophora. So let's go into our discussion. So today our target is the Cnidaria and Ctenophora. సో ఫస్ట్ వన్, సో ఈ సీలెంటరేటా ఏదైతే ఉందో, నిడేరియా ఏదైతే ఉందో, దీన్ని మనం ప్రీవియస్గా సీలెంటరేట్స్ అని చెప్పేసి పిలిచేవాళ్ళం. సో ద నిడేరియాన్స్, ద ఫైలం నిడేరియా ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ సీలెంటరేటా. ఇది మనకి ఓల్డ్ నేమ్, నిడేరియా అనేది మనకి న్యూ నేమ్. అయితే వీటిని సీలెంటరేటా అని ఎందుకు అన్నామంటే వీటిలో సెంట్రల్గా ఒక క్యావిటీ ఉంది. దీన్నే మనం ఏంటంటే గ్యాస్ట్రోవాస్కులర్ క్యావిటీ అని చెప్పేసి అంటాం. ఈ క్యావిటీని మనం సీలెంటరాన్ క్యావిటీ అని కూడా అంటాం. సో because of the presence of this gastrovascular cavity, also called as coelenteron cavity, Cnidaria is previously called as the coelenterata అని చెప్పనొచ్చు. అయితే ఈ coelenteron cavity ఏదైతే ఉందో మరి వాటి యొక్క ఫంక్షన్ ఏంటి అంటే ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ డైజెషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫర్ ద సర్క్యులేషన్. సో డైజెస్టివ్ ఫంక్షన్ కి యాజ్ వెల్ యాజ్ సర్క్యులేటరీ ఫంక్షన్స్ కి రెండింటికి కూడా ఇది మనకి యూజ్ అవుతుందని చెప్పుకోవచ్చు. సో దాట్స్ వై ఇట్స్ ఓల్డర్ నేమ్, ఎర్లియర్ నేమ్ ఇస్ ద సీలెంటరేటా. మరి ఇందులో ఎన్ని ఓపెనింగ్స్ ఉన్నాయి? సో మనకి చూసుకున్నట్లయితే యానిమల్స్ లో గట్ హ్యాస్ ద 2 ఓపెనింగ్స్. 1 ఓపెనింగ్ ఉంటే దాన్ని మనం ఇన్కంప్లీట్ గట్ అంటాం, 2 ఓపెనింగ్స్ ఉంటే దాన్ని మనం కంప్లీట్ గట్ అంటాం. బట్ మరి ఇక్కడ ఎన్ని ఓపెనింగ్స్ ఉన్నాయి? ఓన్లీ సింగిల్ ఓపెనింగ్ ఉంది. ద సేమ్ ఓపెనింగ్ యాక్ట్స్ యాజ్ ఏ ఎంట్రీ పాయింట్ యాజ్ వెల్ యాజ్ ఎగ్జిట్ పాయింట్. So that is the mouth. So the single opening, the mouth serving the purpose of both ingestion. Ingestion ante taking in of the food into the body, and egestion, that means excreting out, the sending out the undigested waste materials from the gut. So the reason is there being no anus. So ikkada manaki coelentrates lo evaithe coelenteron cavity undo vaatlo ఓన్లీ 1 ఓపెనింగ్ మాత్రమే ఉంది. ఆ 1 ఓపెనింగ్ మౌత్ లో యాక్ట్ చేస్తుంది అండ్ దానికి యానస్ అనేది లేదు, సింగిల్ ఓపెనింగ్ మాత్రమే ఉంది. కాబట్టి ఇక్కడ ఉండే గట్ మనం ఏమంటామంటే ఇన్కంప్లీట్ గట్ అని చెప్పేసి అంటాం. సో మనకి యానిమల్ కింగ్డమ్ లో 3 యానిమల్ ఫైలమ్స్ లో మనకి ఇన్కంప్లీట్ గట్ చూడొచ్చు. ఫస్ట్ వన్ నిడేరియాలో చూడొచ్చు, నెక్స్ట్ టీనోఫోరాలో చూడొచ్చు, నెక్స్ట్ ప్లాటిహెల్మింథస్ లో కూడా చూడొచ్చు. నెక్స్ట్ మరి ఓల్డ్ నేమ్ అనేది సీలెంటరేట్ అనేది వాటి యొక్క సీలెంటరాన్ క్యావిటీ ఆర్ గ్యాస్ట్రోవాస్కులర్ క్యావిటీ వల్ల వచ్చింది. మరి న్యూ నేమ్, రీసెంట్ నేమ్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే వాటిలో కొన్ని స్టింగింగ్ సెల్స్ అనేవి ఉన్నాయి. వాటిని మనం ఏమంటామంటే నిడోబ్లాస్ ఆర్ వాటిని మనం నిడోసైట్స్ అని కూడా అంటాం. సో బికాస్ ఆఫ్ ద ప్రెసెన్స్ ఆఫ్ దీస్ నిడోసైట్స్ ఆర్ నిడోబ్లాస్ట్, ఇట్స్ రీసెంట్ నేమ్ ఈస్ డిరైవ్డ్. మరి నిడోబ్లాస్ట్ నిడోసైట్స్ అనేవి ఎక్కడుంటాయి అంటే దే ఆర్ ప్రెసెంట్ ఆన్ ద టెంటకల్స్ ఆఫ్ ద బాడీ. సో బాడీ ఏదైతే ఉందో దానికుండా టెంటకల్స్ ఏవైతే ఉన్నాయో సో ఆ టెంటకల్స్ మీద ఉంటాయి. మరి నిడోబ్లాస్ట్ యొక్క యూజ్ ఏంటి? ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ యాంకరేజ్, డిఫెన్స్ అండ్ క్యాప్చర్ ఆఫ్ ప్రే. అంటే ఏదైనా ఒక స్ట్రక్చర్ని కానీ లేకపోతే ఏదైనా ఇది పట్టుకోవాలంటే
హోల్డ్ చేసి ఉంచాలంటే ఈ న్యూరోసైట్స్ యూజ్ అవుతాయి. వాటితో పాటుగా డిఫెన్స్ అంటే ఏదైనా ఒక ఎనిమీ ఆర్గానిజం వచ్చింది, లేదంటే ఒక ప్రెడేటర్ ఆర్గానిజం వచ్చింది, వాటి నుంచి ఇది తప్పించుకోవాలి, సో దానికోసం యూజ్ అవుతాయి, ప్రొటెక్షన్ కోసం. అండ్ ఇది వేరే ఏదైనా ఒక ఆర్గానిజం వేటాడాలి, దాన్ని వేటాడి తినాలి, సో హంటింగ్ అని చేయాలి, సో ఇట్స్ ప్రే ఆర్గానిజం, ఇది క్యాప్చర్ చేయాలన్నా కూడా మనకి ఇది న్యూరోసైట్స్ అనేవి యూజ్ అవుతున్నాయి. సో ఓల్డ్ నేమ్ సీలెంటరేటా ఈజ్ బికాస్ ఆఫ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గ్యాస్ట్రోవాస్కులర్ క్యావిటీ ఆర్ సీలెంటర్ క్యావిటీ, అండ్ న్యూ నేమ్ దట్ ఈస్ ద నిడేరియా ఈజ్ బికాస్ ఆఫ్ ద నిడోబ్లాస్ట్ ఆర్ నిడోసైట్స్ అని చెప్పుకోవచ్చు. మరి ఇందులో లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఏముంటుంది అంటే, లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఇస్ ద టిష్యూ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. ద రీజన్ ఫర్ ద ప్రెసెన్స్ ఆఫ్ టిష్యూ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఈజ్ బికాస్ హియర్ నర్వ్ సెల్స్ and sensory cells are present. So because of the sensory cells and nerve cells, ఇందులో మనకి టిష్యూ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ అనేది ఉందని చెప్పుకోవచ్చు. సో ద ఫస్ట్ యానిమల్ ఫైలం టు షో ద టిష్యూ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్, ద ఫస్ట్ కీ ట్రాన్సిషన్ ఇన్ ద ఎవల్యూషన్ ఆఫ్ యానిమల్ బాడీని చెప్పుకోవచ్చు. మరి ఇవి జనరల్ గా ఎక్కడ నివసిస్తాయి, వాటి ప్లేస్ ఆఫ్ లివింగ్ ఏంటని చూసుకున్నట్లయితే దే ఆర్ ఆక్వాటిక్. మరి ఆక్వాటిక్ మరి సాల్ట్ వాటర్లో ఉంటాయి లేకపోతే ఫ్రెష్ వాటర్లో ఉంటాయి అంటే they are mostly in marine water and some few members will be fresh water. నెక్స్ట్ మరి వాటి యొక్క హ్యాబిట్ ఏంటి, అవి ఎలా నివసిస్తాయని చూసుకున్నట్లయితే దే ఆర్ ఎయిదర్ దే కుడ్ బి సోలిటరీ ఆర్ కొలోనియల్. సోలిటరీ అంటే సింగిల్ గా నివసిస్తాయని అర్థం, కొలోనియల్ అంటే కాలనీ అంటే గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్ గా నివసిస్తాయని అర్థం, లేదంటే సెసైల్ ఆర్ ఫ్రీ స్విమ్మింగ్. సెసైల్ అంటే అవి ఎక్కడైతే పడతాయో ఆ ప్లేస్ లో మాత్రమే ఉంటాయి, ఇంకో ప్లేస్ కి మూవ్ అవ్వలేవు, లోకోమోషన్ అనేది ఉండదు. ఫ్రీ స్విమ్మింగ్ అంటే అవి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి స్విమ్ అవ్వచ్చు. సో మనం ఇక్కడ ఏం చెప్పుకోవచ్చు అంటే కొన్ని నిడేరియన్స్ అనేవి మనకి సాలిటరీగా ఉండొచ్చు, కొన్ని నిడేరియన్స్ అనేవి కొలోనియల్ గా ఉండొచ్చు, కొన్ని నిడేరియన్స్ అనేవి సెసైల్ గా ఉండొచ్చు, అండ్ ఇంకొన్ని నిడేరియన్స్ అనేవి మనకి ఫ్రీ స్విమ్మింగ్ గా ఉండొచ్చు అని చెప్పుకోవచ్చు. మరి వీటిలో ఎటువంటి టైప్ ఆఫ్ సిమెట్రీ ఉంది అంటే దే ఆర్ షోయింగ్ ద రేడియల్ సిమెట్రికల్, అంటే ఎనీ వెర్టికల్ ప్లేన్ పాసింగ్ త్రూ ద central axis of the body can cut the organism into two equal parts, two equal antimeres అని చెప్పుకోవచ్చు. అండ్ there is a one more symmetry mentioned in the NCERT, that is the biradial symmetry. అంటే ఇవి ఎందులో ఉంటుందంటే సి అనిమల్స్ లో ఉంటుంది. సో రేడియల్ సిమెట్రీ అంటే through any vertical plane we can cut the body of organism into two equal parts. బట్ మరి బైరేడియల్ సిమెట్రీ అంటే ఏం చేస్తామంటే ఓన్లీ త్రూ టూ వెర్టికల్ ప్లేన్స్ బై నథింగ్ బట్ ఓన్లీ టూ. సో వీటిలో కొన్ని స్పెషలైజ్డ్ స్ట్రక్చర్స్ ఉండడం వల్ల వీటిని మనం అన్ని వెర్టికల్ యాక్సెస్ గుండా కట్ చేయలేం, ఏమైనా టూ వెర్టికల్ యాక్సెస్ గుండా మాత్రమే కట్ చేయగలం. సో దాన్ని మనం ఏంటంటే బైరేడియల్ సిమెట్రీ అంటాం. సో దీస్ ఆర్ ద ఫస్ట్ మెటాజోవన్స్ టు షో ద టిష్యూ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. టిష్యూ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ అనేది ఫస్ట్ టైం కనిపించింది ఎందులో అంటే నిడేరియాలో. మరి ఇందులో ఎన్ని జర్మ్ లేయర్స్ ఉంటాయి, 2 జర్మ్ లేయర్స్ మాత్రం ఉంటాయి. డై మీన్స్ 2. మరి ఏ జర్మ్ లేయర్స్ ఉంటున్నాయంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఎక్టోడర్మ్ ఉంది అండ్ ఎండోడర్మ్ ఉంది. ఇంకా ఎవల్యూషన్ ప్రాసెస్ లో మనకి మీసోడర్మ్ అనేది ఇక్కడ ఫామ్ అవ్వలేదు. నెక్స్ట్ మరి డైజెషన్ ప్రాసెస్ ఎలా ఉంది అంటే సో either it could be extracellular or it could be intracellular. Extracellular, extra means outside the cells, intracellular that means inside the cells. సో మనకి ఇక్కడ గట్ చూసుకున్నట్లయితే సో కొన్ని ఇండివిజువల్స్లో సో సెల్స్లోకి అప్టేక్ అయ్యి అందులో జరుగుతుంది, దీన్ని మనం ఇంట్రాసెల్యులర్ అంటాం. కొన్ని మెంబర్స్లో ఏం జరుగుతుందంటే మనకి ఇలా అవుట్ సైడ్ ద సెల్స్ జరుగుతుంది, ఇన్ ద ల్యూమెన్ ఆఫ్ గట్ జరుగుతుంది. సో దాన్ని మనం ఏంటంటే ఎక్స్ట్రా సెల్యులర్ అని చెప్పి అంటాం. సో ఎక్స్ట్రా సెల్యులర్ డైజెషన్ అక్కర్స్ ఇన్ ద సీలెంట్రాన్ క్యావిటీ, వెరాస్ ఇంట్రా సెల్యులర్ డైజెషన్ అక్కర్స్ ఇన్ ద న్యూట్రిటివ్ మస్క్యులర్ లేయర్స్ ఆఫ్ ద ఎండోడర్మ్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వాటి యొక్క యూనిక్ సెల్స్ ఏవైతే ఉన్నాయో నిడోసైట్స్ ఆర్ నిడోబ్లాస్ట్ అంటాం. సో ఇవి మనకి స్టిమ్యులేట్ అవ్వకముందు ఎలా ఉంటాయి, స్టిమ్యులేట్ అయిన తర్వాత వీటి నుంచి ఒక ఎవెక్టెడ్ థ్రెడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో వీటితో వాటి యొక్క ప్రెడేటర్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అటాక్ చేయడం కానీ, లేకపోతే ఏదైనా ఒక స్ట్రక్చర్ని ఇది హోల్డ్ చేసి పట్టుకోవడం కానీ, లేకపోతే ఇవి వేటాడాల్సిన ఆర్గానిజమ్స్ ఇవి అటాక్ చేయడం కానీ చేస్తాయి. నెక్స్ట్ నర్వస్ సిస్టమ్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే
nerve net అంటాం. సో దిస్ nerve net is the primitive type of nervous system that is formed by the non-polarized nerve cells. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే వాటి యొక్క నెంబర్ ఆఫ్ ప్రాసెస్ ని బట్టి మనం nerve cells అనేవి 5 డిఫరెంట్ టైప్స్ అని చెప్పుకుంటాం. ఏపోలార్, యూనిపోలార్, సూడో యూనిపోలార్, బైపోలార్ అండ్ మల్టీపోలార్ అని చెప్పేసి. బట్ ఇక్కడ ఉండేవన్నీ ఇంకేమన్నామంటే ఏ పోలార్ ఆర్ నాన్ పోలరైజ్డ్ అంటాం. అంటే ఏమవుతుంది ఇక్కడ న్యూరాన్స్ లో ఏవైతే ఉన్నాయో వాటిలో డెండ్రైట్స్ కి యాక్సాన్స్ కి మధ్య ఎటువంటి ఫంక్షనల్ డిఫరెన్షియేషన్ అనేది ఉండదు. అట్లాంటి ఫంక్షనల్ డిఫరెన్షియేషన్ లేని నర్వ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఏ పోలార్ నర్వ్ సెల్స్ ఆర్ నాన్ పోలరైజ్డ్ నర్వ్ సెల్స్ అంటాం. సో ఇలా నాన్ పోలార్ నర్వ్ సెల్స్ అన్ని కూడా ఒక నెర్వ్ నెట్ మాదిరి ఫామ్ అయి ఉన్నాయి. సో ద నర్వస్ సిస్టమ్ ఆఫ్ సీలెంట్రేట్ ఈస్ కన్సిస్టింగ్ ఆఫ్ ప్రిమిటివ్ టైప్ ఆఫ్ diffused nerve net formed by the నాన్ పోలరైజ్డ్ నర్వ్ సెల్స్ అని చెప్పుకోవచ్చు. మరి ఇందులో సెన్సరీ స్ట్రక్చర్స్ ఏమున్నాయని చూసుకున్నట్లయితే స్టాటోసిస్ అని చెప్పేసి ఒక సెన్సరీ స్ట్రక్చర్స్ ఉన్నాయి. ఇవి ఎందులో ఉంటాయి? అన్ని బాడీ ఫార్మ్స్ లో ఉంటాయి అంటే అన్ని బాడీ ఫార్మ్స్ లో ఉండవు, ఓన్లీ మెడిసాయిడ్ బాడీ ఫార్మ్స్ లో మాత్రమే ఉంటాయని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సమ్ ఆఫ్ ద నిడేరియన్స్, ఫర్ ఎగ్జాంపుల్ coral forming nidarians have the exoskeleton composed of calcium carbonate. సో CaCO3 ఎగ్జోస్కెలిటన్ అనేది కోరల్స్ లో మనకు ఉంటుందని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది మనకి పాలిప్ ఫామ్, ఇది మనకి మెడిసోఫామ్. నెక్స్ట్ సో ద నిడేరియన్స్ విల్ షో ద 2 బేసిక్ బాడీ ఫార్మ్స్. నిడేరియన్స్ లో మనకి 2 బేసిక్ బాడీ ఫార్మ్స్ ఉంటాయి. ఒకటి మనకి ఏం చెప్పుకోవచ్చు అంటే పాలిప్ ఫామ్ అంటాం, ఇంకోటి మనకి ఏమంటామంటే మెడిసోఫామ్ అంటాం. సో ద పాలిప్ ఫామ్ ఏదైతే ఉందో ఇది మనకి సెసైల్ అండ్ సిలిండ్రికల్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ద పాలిప్ ఫామ్ ఈజ్ ఏ సెసైల్ అండ్ ఇట్ ఈస్ సిలిండ్రికల్ ఇన్ షేప్ అని చెప్పుకోవచ్చు. మరి ఇందులో లేటర్ ఏదైతే ఉందో ఇది మనకి అంబ్రెల్లా షేప్డ్ అండ్ ఫ్రీ స్విమ్మింగ్. సో ఇందులో మనం చూసుకున్నట్లయితే అంబ్రెల్లా షేప్డ్ అండ్ ఇందులో మనకి ఫ్రీ స్విమ్మింగ్ అని చెప్పుకోవచ్చు. ఇట్ ఈస్ ఫ్రీ స్విమ్మింగ్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పాలిప్ ఈజ్ దే సెసైల్ whereas మెడిసా ఈజ్ దే ఫ్రీ స్విమ్మింగ్. పాలిప్ ఈజ్ దే సిలిండ్రికల్ షేప్డ్ whereas మెడిసా ఈజ్ దే అంబ్రెల్లా షేప్డ్ అని చెప్పుకోవచ్చు. అయితే పాలిప్ ఫామ్ కి ఎగ్జాంపుల్స్ ఏంటి? హైడ్రా అండ్ అడామ్సియా. హైడ్రా అండ్ అడామ్సియా ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ ద పాలిప్ ఫామ్ అని చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ ఉన్న మెడిసోఫామ్ కి ఎగ్జాంపుల్ ఏంటంటే ఆరెలియా. వీటిని మనం ఏమంటామంటే జెల్లీ ఫిష్ అని కూడా అంటాం. సో దట్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ మెడిసోఫామ్. అయితే ఈ హైడ్రా అండ్ అడామ్సియాలో ఓన్లీ పాలిప్ ఫామ్ మాత్రమే ఉంటుంది అండ్ ఆరెలియా ఆర్ జెల్లీ ఫిష్ లో ఓన్లీ మెడిసోఫామ్ మాత్రమే ఉంటుంది. బట్ దేర్ ఆర్ సర్టెన్ సీలెంట్రేట్స్ విచ్ కెన్ షోస్ ద బోత్ పాలిప్ ఫామ్ యాజ్ వెల్ యాజ్ మెడిసోఫామ్. సో వాటి లైఫ్ సైకిల్లో వాటి యొక్క బాడీ ఫామ్ అనేది పాలిప్ ఫామ్ నుంచి మెడిసోఫామ్ కి, మెడిసోఫామ్ నుంచి పాలిప్ ఫామ్ కి ఎప్పటికప్పుడు ఆల్టర్నేట్ అవుతూ ఉంటుంది. సో దాన్నే మనం ఏమంటామంటే ఆల్టర్నేషన్ ఆఫ్ జనరేషన్స్ అని చెప్పి అంటాం. సో పాలిప్ జనరేషన్ టు మెడిసా జనరేషన్ అండ్ మెడిసా జనరేషన్ టు పాలిప్ జనరేషన్, ఇలా ఆల్టర్నేషన్ ఆఫ్ జనరేషన్స్ ఏవైతే ఉందో దాన్ని మనం ఇంకోలా ఏమని పిలుచుకోవచ్చు అంటే మెటాజెనిసిస్ అని కూడా పిలవచ్చు. మరి ఈ మెటాజెనిసిస్ ఏ ఆర్గానిజం లో జరుగుతుంది? ఏదైనా ఎగ్జాంపుల్ ఉందంటే ద బెస్ట్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ ఇస్ ద ఒబేలియా. సో ఒబేలియాలో చూసుకున్నట్లయితే మెటాజెనిసిస్ ఆర్ ఆల్టర్నేషన్ ఆఫ్ జనరేషన్స్ అనేది జరుగుతుంది. మరి అట్లాంటప్పుడు పాలిప్ అనేది మెడిసిన్ ఎట్లా ప్రొడ్యూస్ చేస్తుంది? మెడిసిన్ అనేది పాలిప్ ఎట్లా ప్రొడ్యూస్ చేస్తుంది అంటే పాలిప్ విల్ ప్రొడ్యూస్ ద మెడిసా బై ప్రాసెస్ కాల్డ్ యాజ్ బడ్డింగ్ అని చెప్పుకోవచ్చు. సో వాటి యొక్క ఏదైతే బాడీ ఉందో బాడీ సర్ఫేస్ నుంచి స్మాల్ బడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇది గ్రాడ్యువల్ గా సైజ్ ఇంక్రీజ్ అయ్యి సో వాటికి కావాల్సినంత ఆప్టిమం సైజ్ ఇంక్రీజ్ అయిన తర్వాత అవి మదర్ నుంచి డిటాచ్ అయిపోతాయి, పేరెంట్ బాడీ నుంచి డిటాచ్ అయిపోయి వాటి యొక్క ఇండివిజువల్ లైఫ్ ని కంటిన్యూ చేస్తాయి. సో బడ్డింగ్ ఈజ్ ఏ సెక్షువల్ రిప్రొడక్షన్ ఆర్ ఏసెక్షువల్ రిప్రొడక్షన్? బడ్డింగ్ ఈజ్ ఏ asexual reproduction. So the polyp form will produce the mesoform through the
ఏసెక్షువల్ రిప్రొడక్షన్ అని చెప్పుకోవచ్చు. మరి మెడిసోఫార్మ్ పాలిఫార్మ్ ఎలా ప్రొడ్యూస్ చేస్తుంది? మెడిసోఫార్మ్ విల్ ప్రొడ్యూస్ ద ఎగ్ అండ్ స్పర్మ్, అంటే గ్యామెట్స్ రిలీజ్ చేస్తుంది. ఈ గ్యామెట్స్ అనేవి ఫెర్టిలైజ్ అవుతున్నాయి, అంటే ఫ్యూజ్ అవుతున్నాయి. ఫ్యూజన్ ద్వారా అవి జైగోట్ ఫామ్ అవుతున్నాయి. జైగోట్ నుంచి తర్వాత ఎంబ్రియోనిక్ డెవలప్మెంట్ అయ్యి ఇక్కడ మనకు ఒక లార్వాని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఈ లార్వానే మనం ఏమంటామంటే ప్లన్యులా లార్వా అంటాం. ఈ ప్లన్యులా లార్వా అనేది డెవలప్మెంట్ అవుతుంది. డెవలప్మెంట్ అయ్యి పాలిప్ కింద ప్రొడ్యూస్ చేస్తుంది, అంటే గ్యామెట్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం గ్యామెట్స్ ఫ్యూజన్ ఇన్వాల్వ్ అవుతుంది, అంటే దాన్ని మనం ఏసెక్షువల్ రిప్రొడక్షన్ అంటామా లేదంటే సెక్షువల్ రిప్రొడక్షన్ అంటామా? సో దీన్ని మనం సెక్షువల్ రిప్రొడక్షన్ అని చెప్పేసి అంటాం. సో ద పాలిప్ ఫార్మ్ ఈజ్ ప్రొడ్యూసింగ్ ద మెడిసా బై ద ఏసెక్షువల్ రిప్రొడక్షన్, దట్ ఈస్ త్రూ ద బడ్డింగ్, వేరాస్ ద మెడిసా ఫార్మ్ విల్ ప్రొడ్యూస్ ద పాలిప్ ఫార్మ్ త్రూ ద సెక్షువల్ రిప్రొడక్షన్, దట్ ఈస్ త్రూ ద గ్యామెట్స్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్, సో ఇందులో మనకి చెప్పుకున్న ఏసెక్షువల్ రిప్రొడక్షన్ అనేది ఎలా జరుగుతుంది? బడ్డింగ్ ద్వారా జరుగుతుంది. మరి సెక్షువల్ రిప్రొడక్షన్ అనేది ఎలా జరుగుతుంది? సింగమి, ఫ్యూజన్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ ద్వారా జరుగుతుంది. అండ్ మరి వీటిలో డెవలప్మెంట్ అనేది ఎలా ఉంది? ఇందులో లార్వా ఉంది. ఆ లార్వానే మనం ఏమంటామంటే ప్లన్యులా లార్వా అని చెప్పేసి అంటాం. సో లార్వల్ స్టేజ్ ఉన్నట్లయితే దాన్ని డైరెక్ట్ డెవలప్మెంట్ అంటాం, ఇండైరెక్ట్ డెవలప్మెంట్ అంటామా? దాన్ని మనం ఇండైరెక్ట్ డెవలప్మెంట్ అంటాం. సో ద డెవలప్మెంట్ ఇన్ ద coelenterate is the indirect, and it includes a free swimming ciliated larva that is called as ప్లన్యులా. ఈ ప్లన్యులా లార్వా అనేది మనకి చూడడానికి ఎలా ఉంటుంది? మరి ఈ coelenterate ఎగ్జాంపుల్స్ ఏంటి? ఫిజాలియా, పోర్చుగీస్ మ్యాన్ ఆఫ్ వార్, అడామ్సియా, పెన్నాచులా, రైజోస్టోమా, మెండ్రనా, ఇవన్నీ కూడా మనకి ఎగ్జాంపుల్స్ అని చెప్పుకోవచ్చు. మరి ఈ coelenterate యొక్క క్లాసిఫికేషన్ ఏంటి అని చూసుకున్నట్లయితే ద ఫైలం నిడేరియా ఆర్ coelenterate కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 3 classes. The first one is Hydrozoa, second one is Scyphozoa, and third one is the Anthozoa. So మనకి 3 classes గా మనం ఇక్కడ క్లాసిఫై చేయొచ్చు. ఫస్ట్ హైడ్రాజోవా చూసుకున్నట్లయితే హైడ్రాజోవా అనేది వాటి యొక్క హ్యాబిట్ ఏంటి? దే ఆర్ సోలిటరీ ఆర్ దే కుడ్ బి కొలోనియల్. సోలిటరీ అంటే సోలోగా, అంటే సింగిల్ గా, అవి ఇండివిజువల్ గా మాత్రం ఉంటాయి, అవి గ్రూప్ గా నివసించడానికి వాటికి ఇష్టపడవు. మరి కొలోనియల్ అంటే ఏంటి? కాలనీగా, అంటే ఒక గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్ గా అవి నివసించడానికి ఇష్టపడతాయి. సో హైడ్రోజోవాలో చూసుకున్నట్లయితే సమ్ హైడ్రోజోన్స్ ఆర్ సెసైల్ అండ్ సమ్ హైడ్రోజోన్స్ ఆర్ కొలోనియల్. మరి సోలిటరీ హైడ్రోజోన్స్ కి మనకి ఎగ్జాంపుల్ గా ఏమి ఇచ్చాడంటే హైడ్రా అనేది ఇవ్వడం జరిగింది. ఇందులో లైఫ్ హిస్టరీ ఇంక్లూడ్స్ ఏ సెడెంటరీ అండ్ ఏసెక్షువల్ polyp form and a free swimming sexual and medicide form, and it is showing the alternation of generations. Obelia. So మనకి చెప్పుకున్నాం. సో పాలిప్ ఫాము, మెడిసా ఫాము. పాలిప్ ఫామ్ అనేది సెసైల్ ఫాము, ఇది మనకి సిలిండ్రికల్ ఫాము. మెడిసా ఫామ్ అనేది అంబ్రెల్లా షేప్డ్ అండ్ ఇట్ ఈస్ ఫ్రీ స్విమ్మింగ్ ఫాము. పాలిప్ ఫామ్ అనేది ఏ సెక్షువల్ రిప్రొడక్షన్ చేస్తుంది, మెడిసా ఫామ్ అనేది సెక్షువల్ రిప్రొడక్షన్ చేస్తుంది. సో దట్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ యాజ్ ఆల్టర్నేషన్ ఆఫ్ జనరేషన్స్ ఆర్ మెటాజెనిసిస్ అంటాము. అండ్ దానికి ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి ఒబెలియన్ చెప్పుకుంటాం. ఇందులో మరి మీసోగ్లియా అనేది ఎలా ఉంది? ఎక్టోడెర్మ్, ఎండోడెర్మ్ అనే 2 జర్మ్ లేయర్స్ ఉన్నాయి. వాటి రెండింటి మధ్య కూడా ఉండే సబ్స్టెన్స్ ఏదైతే ఉందో దాన్ని మనం మీసోగ్లియా అంటాం. ఇందులో ఉండే మీసోగ్లియా ఈజ్ నాన్ సెల్యులార్ అని చెప్పుకోవచ్చు. మరి సీలెంటరాన్ ఏదైతే ఉందో అది సింపుల్ గా ఉందా లేకపోతే కాంప్లెక్స్ గా ఉందా, అంటే అది డివైడ్ అయిందా డివైడ్ అవ్వలేదా అని చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ undivided, and simple nidocytes or nidoblast occur in the ectoderm only. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ సీలెంట్రాన్ అనేది అన్డివైడెడ్, అండ్ ఇందులో మనకి నిడోసైట్స్ అనేవి ఎక్టోడర్మ్ లో మాత్రమే ఉండడం జరిగింది. నెక్స్ట్ మరి జర్మ్ సెల్స్ అనేవి ఎక్కడి నుంచి ఫామ్ అయ్యాయి? జర్మ్ సెల్స్ కూడా మనకి ఎక్టోడర్మ్ నుంచే ఫామ్ అవడం జరిగింది. మరి ద సమ్ ఎగ్జిబిట్ విల్ షోస్ ద పాలిమార్ఫిజం విత్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జూయిడ్స్, అంటే వాటిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జూయిడ్స్ తో అది ఒక పాలిమార్ఫిజం. పాలి అంటే మెనీ, మార్ఫిజం అంటే ఎక్స్టర్నల్ స్ట్రక్చర్స్. సో ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ ద ఫిజాలియా, ద పోర్చుగీస్ మ్యాన్ ఆఫ్ వార్ అని చెప్పుకోవచ్చు. సో మరి జూయిడ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద సింగిల్ ఇండివిజువల్ ఇన్ ఏ కాలనీ. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో హైడ్రోజోన్స్ అనేది సొలిటరీగా ఉండొచ్చు లేదంటే కొలోనియల్ గా ఉండొచ్చు. కాలనీ అంటే గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్. ఆ గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్ లో
సింగిల్ ఇండివిజువల్ని ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ మనం ఏంటంటే జూయిడ్ అని చెప్పేసి అంటాం. అయితే హైడ్రోజోవాలో ఎగ్జాంపుల్స్ ఏంటి? హైడ్రా ద ఫ్రెష్ వాటర్ పాలిప్, నెక్స్ట్ ఒబెలియా ద సీఫర్, అండ్ ఫిజాలియా పోర్చుగీస్ మ్యాన్ ఆఫ్ వార్ అని చెప్పుకోవచ్చు. సో హైడ్రోజోవాలో ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్లయితే హైడ్రా, ఒబెలియా అండ్ ఫిజాలియా ద పోర్చుగీస్ మ్యాన్ ఆఫ్ వార్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఫిజాలియా గురించి చూసుకున్నట్లయితే, సో ఇదేదైతే ఉందో దీన్ని మనం ఏమంటామంటే పోర్చుగీస్ మ్యాన్ ఆఫ్ వార్తో పాటుగా మ్యాన్ ఆఫ్ వార్ అని కూడా పిలవచ్చు. ఎందుకు అంటే ఈ యొక్క టెంటకల్స్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క టెంటకల్స్ మీద చాలా వీణం కలిగినటువంటి స్టింగింగ్ సెల్స్ అనేవి ఉంటాయి. సో ఇవి మనకి చాలా హార్మ్ఫుల్. అండ్ ఎవరైనా ఒక మనిషి కానీ ఆ సీలో మనకి బీచ్లో కానీ స్నానం చేయడానికి వెళ్ళినా, లేకపోతే ఏవైనా వేరే అదర్ ఆక్వాటిక్ యానిమల్స్ ఏమైనా ఉన్నట్లయితే ఇవి వాటి యొక్క టెంటికల్స్తో వాటిని సరౌండ్ చేసి వాటిని అటాక్ చేస్తాయి. సో విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ సమ్ 5 to 10 minutes ద పర్సన్ ఈస్ గోయింగ్ టు బి డై. సో అంత పాయిజనస్ ఉంటాయి. సో అందుకోసమనే వీటిని మనం ఏంటంటే పోర్చుగీస్ మ్యాన్ ఆఫ్ వార్ అంటాం. ఎందుకంటే ఇంతకుముందు మనం చూసుకున్నట్లయితే పోర్చుగల్లో వాళ్ళకుండే షిప్స్ ఏవైతే ఉంటాయి వాటిలో చాలా పవర్ఫుల్ క్యానన్స్ అండ్ పవర్ఫుల్ వెపన్స్ అనేవి ఉండేవి. సో దీన్ని కూడా మనం వీటి యొక్క టెంటకల్స్ అండ్ వాటితో పాటుగా ఉండే వెరీ వెనమస్ స్టింగింగ్ సెల్స్తో కలిగి ఉండి చాలా డేంజరస్గా ఉంటుంది. కాబట్టి దీన్ని మనం ఫిజాలియా అని మనకి ఈ పోర్చుగీస్ వాళ్ళ యొక్క షిప్ దట్ వార్ షిప్తో మనకి కంపేర్ చేయడం జరిగింది. సో అందుకోసమే దీన్ని మనం ఏంటంటే మ్యాన్ ఆఫ్ వార్ ఆర్ పోర్చుగీస్ మ్యాన్ ఆఫ్ వార్ అని చెప్పి అనడం జరిగింది. నెక్స్ట్, సో ద నెక్స్ట్ వన్ ఈస్ ద మనకి స్కైఫోజోవా. స్కైఫోజోవాలో దీన్ని మనం కామన్గా ఏమని పిలుస్తామంటే జెల్లీ ఫిషెస్ అని చెప్పి అంటాం. ఎందుకంటే వాటిలో చాలా ఎక్కువ మోతాదులో జెల్లీ లైక్స్ మీసోగ్లియా అనేది ఉంటుంది. మీసోగ్లియా అంటే మనం ఏంటంటే ద సబ్స్టెన్స్ దట్ ఈస్ ప్రెసెంట్ బిట్వీన్ ద ఎక్టోడర్మ్ అండ్ ఎండోడర్మ్ అని చెప్పుకోవచ్చు. సో ఆ మీసోగ్లియా అనేది ఇక్కడ మనకి చాలా ఎక్కువగా ఉండడం జరిగింది. నెక్స్ట్, మరి వీటి యొక్క హ్యాబిట్ ఏంటి? ఇవి మనకి సొలిటరీగా ఉంటాయి, అంటే సోలోగా ఉంటాయి. అండ్ దే ఆర్ మెడిసాయిడ్ ఇన్ ఫార్మ్. సో పాలిఫార్మ్, మెడిసోఫార్మ్ రెండు ఉంటాయంటే పాలిఫార్మ్ ఉండదు, ఓన్లీ మెడిసోఫార్మ్ మాత్రమే ఉంటాయి. మరి మౌత్ ఏదైతే ఉందో మౌత్ చుట్టూతో కూడా ఓరల్ ఆర్మ్స్ అనేవి ఉంటాయి. ఎన్ని ఓరల్ ఆర్మ్స్ ఉంటాయంటే 4 ఓరల్ ఆర్మ్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్, ఇందులో ఉండే సీలెంట్రాన్ క్యావిటీ అనేది మనకి హైడ్రోజోవాలో చూసుకున్నట్లయితే ద సీలెంట్రాన్ క్యావిటీ ఈజ్ అన్డివైడెడ్. మరి ఇందులో చూసుకున్నట్లయితే ద సీలెంట్రాన్ క్యావిటీ ఈజ్ డివైడెడ్ ఇంటూ ఛాంబర్స్ అండ్ కెనాల్స్. ఛాంబర్స్ అనేవి ఎన్ని ఉన్నాయంటే 4 ఛాంబర్స్ గా మనకి డివైడ్ అయి ఉన్నాయి. మరి మీసోగ్లియాలో అక్కడ మనకి హైడ్రోజోవాలో చూసుకున్నట్లయితే ఎటువంటి సెల్స్ అనేవి లేవు. బట్ ఇక్కడ మనకి స్కైఫోజోవాలో చూసుకున్నట్లయితే అమీబోసైట్స్ అనేవి ఉండడం జరిగింది. మరి నిడోసైట్స్ అనేవి ఎక్కడి నుంచి ఫామ్ అయ్యాయి అంటే అవి ఎక్వెడార్ నుంచి ఫామ్ అవుతున్నాయి, యాజ్ వెల్ యాజ్ ఎండోడర్మ్ నుంచి కూడా ఫామ్ అవుతుందని చెప్పుకోవచ్చు. మరి జర్మ్ సెల్స్ అనేవి ఎక్కడి నుంచి ఫామ్ అవుతున్నాయి? జర్మ్ సెల్స్ అనేవి ఎండోడర్మ్ నుంచి మాత్రమే ఫామ్ అవుతున్నాయి. మరి వీటికి ఎగ్జాంపుల్స్ ఏంటి? ఆరెలియా, వీటిని మనం ఏమంటామంటే జెల్లీ ఫిష్ ఆర్ మూన్ జెల్లీ అని కూడా పిలవచ్చు. నెక్స్ట్ వన్ ఈస్ ద రైజోస్టోమా అని చెప్పి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఈస్ ద ఆంథోజోవా ఆర్ ఎక్టినోజోవా. మరి వీటిని కామన్ గా మనం ఏంటంటే దీస్ ఆర్ కామన్లీ కాల్డ్ as sea anemones. సో ద సీలెంట్రేట్స్ విత్ ద బైలేటరల్ సిమెట్రీ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్, దే ఆర్, మరి వీటిలో హ్యాబిట్ ఏంటి అని చూసుకున్నట్లయితే దే ఆర్ సెడెంటరీ. సెడెంటరీ అంటే అవి మనకి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కు మూవ్ అవ్వలేవు. అవి ఎక్కడైతే పుట్టాయో ఆ ప్లేస్లో మాత్రమే అవి ఉంటాయి. మరి ఇందులో బాడీ ఫామ్ అనేది ఎలా ఉంది అంటే ద బాడీ ఫామ్ ఈజ్ ఓన్లీ పాలిఫామ్. నెక్స్ట్, మరి సీలెంట్రాన్ క్యావిటీ డివైడ్ అయిందా అవ్వలేదా అంటే ద సీలెంట్రాన్ క్యావిటీ ఈస్ డివైడెడ్ ఇంటూ మెనీ కంపార్ట్మెంట్స్. మరి వాటిని డివైడ్ చేసేది ఏంటంటే సెప్టా. అండ్ ఈ సెప్టా మనకి ఏం చేస్తారంటే మనం మీసెంటరీస్ అని కూడా అంటాం. సో ద సీలెంట్రాన్ క్యావిటీ ఈస్ డివైడెడ్ ఇంటూ మెనీ కంపార్ట్మెంట్స్ బై ద వెర్టికల్ సెప్టా. ఆ వెర్టికల్ సెప్టాని మనం ఏంటంటే మీసెంటరీస్ అని కూడా అంటాము. మరి ఇందులో మీసోగ్లియా నేచర్ ఏంటి? హైడ్రోజోవాలో మీసోగ్లియా ఇస్ ఏ సెల్యులర్, స్కైఫోజోవాలో మీసోగ్లియా ఇస్ హావింగ్ ద అమీబోసైట్స్. మరి ఇక్కడేముందంటే ఇట్ ఈస్ అబండెంట్ ఆఫ్ కనెక్టివ్ టిష్యూ అని చెప్పుకోవచ్చు. మరి నిడోసైట్స్ అనేవి ఎక్కడి నుంచి ఫామ్ అవుతున్నాయి? నిడోసైట్స్ కెన్ బి ఫార్మ్ ఫ్రమ్ ఎక్టోడర్మ్ యాజ్ వెల్ యాజ్ ఎండోడర్మ్. మరి జర్మ్ సెల్స్ అనేవి ఎక్కడి నుంచి ఫామ్ అవుతున్నాయి? దే ఆర్ ఫార్మింగ్ ఫ్రమ్ ద ఎండోడర్మ్. మరి వీటికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే అడా
అడామ్సియా. నెక్స్ట్ కొరాలియం రబ్రమ్, ప్రీసియస్ రెడ్ స్టోన్ కోరల్ అని చెప్పి అంటాం. గార్గోనియా సీ ఫ్యాన్ అంటాం. పెన్నాచులా సీ పెన్ అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ ఒకసారి మన ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్లయితే హైడ్రోజోవాలో మనకి హైడ్రా, ఒబెలియా అండ్ ఫిజాలియా. నెక్స్ట్ స్కైఫోజోవా మనం చూసుకున్నట్లయితే ఆరెలియా అండ్ రైజోస్టోమా. నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యాంథోజోవాలో ఆర్, యాక్టినోజోవాలో అడామ్సియా, కొరాలియం రబ్రమ్, గార్గోనియా అండ్ పెన్నాచులా. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు. సో ఇట్ ఈస్ ద హైడ్రా, ఇట్ ఈస్ ద మనకి హైడ్రా. నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ ద ఒబేలియా. నెక్స్ట్ ఇది మనం చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ ద ఫిజాలియా. నెక్స్ట్ ఇది మనం చూసుకున్నట్లయితే మన యొక్క జెల్లీ ఫిష్, దీన్ని మనం ఏంటంటే ఆరిలి అంటాం. నెక్స్ట్ ఇది మనం చూసుకున్నట్లయితే రైజోస్ట్రోమా. నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మనకి అడామ్సియా. నెక్స్ట్ ఇది మనం చూసుకున్నట్లయితే కొరాలియం రబ్రమ్, కొరాలియం రబ్రమ్, ప్రీసియస్ రెడ్ కోరల్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ దీన్ని మనం ఏంటంటే సీ ఫ్యాన్, గార్గోనియా. నెక్స్ట్ దీన్ని మనం ఏంటంటే సీ పెన్, పెన్నాచులా అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ సో ఇప్పుడు మనకు ఒక గ్లాన్స్ ఒకే దగ్గర చూసుకున్నట్లయితే వాటి యొక్క కంపారబుల్ థింగ్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ కామన్ నేమ్ చూసుకున్నట్లయితే ద స్కైఫోజోవన్స్ ఆర్ కామన్లీ కాల్డ్ యాజ్ జెల్లీ ఫిష్ ఆర్ మూన్ జెల్లీస్. మరి యాంథోజోవన్స్ ఎలా పిలుస్తున్నామంటే సీ అనమోన్స్ అని చెప్పి పిలవడం జరిగింది. మరి హ్యాబిట్ ఏంటి? హైడ్రోజోవన్స్ దే కుడ్ బి ఎయిదర్ సాలిటరీ ఆర్ కొలోనియల్. మరి స్కైఫోజోన్స్ లోకి వచ్చేసరికి దే ఆర్ సాలిటరీ, యాంథోజోన్స్ లో వచ్చేసరికి దే ఆర్ సెడెంటరీ. మరి బేసిక్ బాడీ ఫామ్ ఆర్ జూయిడ్స్ చూసుకున్నట్లయితే హైడ్రోజోవన్స్ దే కెన్ ఎగ్జిస్ట్ ఇన్ ద బోత్ పాలిఫామ్ యాజ్ వెల్ యాజ్ మెడిసాఫామ్. మరి స్కైఫోజోవా చూసుకున్నట్లయితే ఓన్లీ మెడిసాఫామ్, యాంథోజోవా చూసుకున్నట్లయితే ఓన్లీ పాలిఫామ్. మరి మీసోగ్లియా అనేది ఎలా ఉంది? హైడ్రోజోవాలో నాన్ సెల్యులార్ ఆర్ ఏ సెల్యులార్ అని చెప్పుకోవచ్చు. మరి స్కైఫోజోవాలో చూసుకున్నట్లయితే అమీబోసైట్స్ ఉన్నాయి. మరి యాంథోజోవాలో చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ ఫుల్ ఆర్ ఇట్ ఈస్ హ్యావింగ్ ద అబండెంట్ కనెక్టివ్ టిష్యూ అని చెప్పుకోవచ్చు. మరి సీలెంట్రాన్ క్యావిటీ ఎలా ఉంది? ఇట్ ఈస్ సింపుల్ అండ్ అన్డివైడెడ్. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 4 రేడియల్ కెనాల్స్. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ వెర్టికల్, రేడియల్, మీసెంట్రీ ఏవైతే ఉన్నాయో అవి మనకి మెనీ కంపార్ట్మెంట్స్ కింద డివైడ్ చేస్తున్నాయి. నిడోసైట్స్ అనేవి ఎక్కడి నుంచి ఫామ్ అయ్యాయి? ఈ ఫామ్ ఫ్రమ్ ద ఎక్టోడమ్. మరి స్కైఫోజోవా అండ్ యాంథోజోవాలు చూసుకున్నట్లయితే ఎక్టోడమ్ అండ్ ఎండోడమ్స్ నుంచి ఫామ్ అవడం జరిగింది. మరి జర్మ్ సెల్స్ చూసుకున్నట్లయితే మనకి హైడ్రోజోవాలో ఎక్టోడమ్ నుంచి ఫామ్ అయింది. అలాగే కాకుండా మనకి స్కైఫోజోవా అండ్ యాంథోజోవా చూసుకున్నట్లయితే ఎండోడర్మ్ నుంచి ఫామ్ అవడం జరిగింది. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఫీచర్స్ which we can compare between these 3 క్లాసెస్. నెక్స్ట్ సో ద నెక్స్ట్ మనకి ఫైలం చూసుకున్నట్లయితే టీనోఫోరా అంటాం. వీటిని మనం ఏంటంటే సీ వాల్నట్స్ ఆర్ కూమ్ జెల్లీస్ ఆర్ సీ గూస్బెర్రీస్ అంటాం. అంటే సముద్ర ఉసిరికాయలు అని చెప్పేసి అంటాం మనకి. నెక్స్ట్ దే ఆర్ ద క్లోజెస్ట్ రిలేటివ్స్ ఆఫ్ నిడేరియా. నిడేరియాకి మనకి చాలా దగ్గర చుట్టాలు అనమాట ఎవల్యూషన్ ప్రాసెస్ లో చూసుకున్నట్లయితే. మరి వీటి యొక్క జనరల్ క్యారెక్టర్స్ చూసుకున్నట్లయితే వీటి యొక్క హ్యాబిటేట్ ఏంటి అంటే దీస్ ఆర్ ఎక్స్క్లూజివ్లీ మెరైన్ వాటర్. అంటే ఇవి మనకి సాల్ట్ వాటర్ లో మాత్రమే కనిపిస్తాయి, ఫ్రెష్ వాటర్ లో ఎట్టి పరిస్థితుల్లో కూడా కనిపించవు అని చెప్పుకోవచ్చు. మరి ఇందులో లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఏముంటుంది అంటే నర్వ్ సెల్స్ అండ్ సెన్సరీ సెల్స్ ఉన్న సెకండ్ యానిమల్ ఫైలం కాబట్టి ఇందులో ఖచ్చితంగా టిష్యూస్ అనేవి ఫామ్ అవుతుంది. సో ద లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఇస్ ద టిష్యూ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. మరి జర్మ్ లేయర్స్ అనేవి ఎన్ని ఉన్నాయంటే ఎక్టోడర్మ్ అండ్ ఎండోడర్మ్ అని చెప్పి ఓన్లీ 2 జర్మ్ లేయర్స్ మాత్రమే ఉన్నాయి. ఇంకా మనకి మీసోడర్మ్ అనేది ఫామ్ అవ్వలేదు కాబట్టి డిప్లోబ్లాస్టిక్ ఆర్గనైజేషన్ అనేది ఉందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో సిమెట్రీ అనేది మనకి ఏ విధంగా ఉందంటే దే ఆర్ హ్యావింగ్ ద బైరేడియల్ సిమెట్రీ విచ్ ఈస్ ఎ టైప్ ఆఫ్ రేడియల్ సిమెట్రీ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో చూసుకున్నట్లయితే ఈ బాడీలో కొన్ని ప్లేట్స్ అనేవి యూనిక్ ఫీచర్ గా చెప్పడం జరిగింది. వీటిని మనం ఏంటంటే
కూంబ్ ప్లేట్స్ అని చెప్పి అంటాం. ఎన్ని ఇక్కడ చూసుకున్నట్లయితే ద బాడీ బేర్స్ 8 ఎక్స్టర్నల్ రోస్ ఆఫ్ సీలియేటెడ్ కూమ్ ప్లేట్స్. సో మొత్తం 8 ఉంటాయి. ఈ 8 కూడా వాటి యొక్క అవుటర్ సర్ఫేస్ మీద సీలియా అనేది ఇలా ఉండడం జరుగుతుంది. సో అందువలననే కూమ్ ప్లేట్స్ అనేవి ఉన్నాయి కాబట్టి వీటిని మనం ఏంటంటే టీనోఫోరా అని చెప్పి పిలవడం జరిగింది. మరి ఈ టీనోఫోర్స్ లో ఉన్న కూమ్ ప్లేట్స్ అనేవి దేనికోసం యూజ్ అవుతాయి? దే ఆర్ యూస్ఫుల్ ఫర్ ద మూవ్మెంట్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. అంటే దే ఆర్ యూస్ఫుల్ ఫర్ లోకోమోషన్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో మనకి చూసుకున్నట్లయితే నిడోరియాలో ఆర్ మనకి సీలింట్రేటాలో యూనిక్ సెల్స్ అనేవి ఉన్నాయి. వాటిని మనం ఏంటంటే నిడోసైట్స్ ఆర్ నిడోబ్లాస్ట్ అంటాం. మరి టీనోఫోరాలో కూడా నిడోబ్లాస్ట్ అనేవి ఉంటాయి అంటే నిడోబ్లాస్ట్ అనేవి ఉండవు. నిడోబ్లాస్ట్ ప్లేస్ లో లాసో సెల్స్ అని ఉంటాయి. సో ద నిడోసైట్స్ ఆర్ ఆబ్సెంట్. నిడోసైట్స్ అనేవి లేవు కాబట్టి వీటిని మనం ఏంటంటే ఎక్నిడోరియా. A is nothing but absent. So here A is nothing but absent. సో నిడోసైట్స్ అనేవి లేవు. నిడోసైట్స్ బదులుగా ఇక్కడ మనకి లాసో సెల్స్ అనేవి ఉండడం జరిగింది. సో ఈ లాసో సెల్స్ అనేవి మనకి గ్లూ సెల్స్. ఈ లాసో సెల్స్ మనం ఏంటంటే కోలోబ్లాస్ట్ అని కూడా అంటాం. దీస్ ఆర్ గ్లూ సెల్స్. గ్లూ సెల్స్ అంటే ఏంటి? మనకి జిగురుగా ఉండి దేనికైనా మనకి అటాచ్ అవడం కోసం, అంటే ఫుడ్ ని క్యాప్చర్ చేయడం కోసం యూజ్ అవుతుంది. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈచ్ లాసో సెల్స్ విల్ అపియర్స్ లైక్ దిస్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మరి వీటిలో డైజెషన్ ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుందంటే వీటిలో డైజెషన్ ప్రాసెస్ అనేది ఎక్స్ట్రా సెల్యులర్ గా జరగచ్చు అండ్ అట్ ద సేమ్ టైం ఇంట్రా సెల్యులర్ గా కూడా జరగచ్చు. సో సమ్ టీనోఫోర్స్ ఆర్ హ్యావింగ్ ద ఎక్స్ట్రా సెల్యులర్ డైజెషన్ అండ్ సమ్ టీనోఫోర్స్ ఆర్ హ్యావింగ్ ద ఇంట్రాసెల్యులర్ డైజెషన్. మరి నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే వీటిలో చాలా చాలా వెల్ రిమార్క్డ్ ప్రాపర్టీ చూసుకున్నట్లయితే దట్ ఈస్ ద బయోల్యూమినిసెన్స్. బయో is nothing but living organisms and luminescence that means emission of light ని ప్రొడ్యూస్ చేయడం. మరి బయోల్యూమినిసెన్స్ అంటే ఏంటి? లివింగ్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి లైట్ ని ప్రొడ్యూస్ చేసినట్లయితే దాన్ని మనం ఏంటంటే బయోల్యూమినిసెన్స్ అంటాం. ఇట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ ఎమిషన్ ఆఫ్ లైట్ బై ద లివింగ్ ఆర్గానిజం. సో సమ్ ఒక కోల్డ్ లైట్ అనేది అవి మనకి ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సో ఇట్ ఈస్ వెరీ వెల్ మార్క్డ్ ఇన్ ద టీనోఫోర్స్ అని చెప్పుకోవచ్చు. మరి వీటిలో రీప్రొడక్షన్ అనేది ఎలా జరుగుతుంది అని చూసుకున్నట్లయితే సెక్సెస్ ఆర్ నాట్ సెపరేట్. అంటే మేల్ రిప్రొడక్షన్ సిస్టమ్ ఒక ఇండివిజువల్ మీద, ఫీమేల్ రిప్రొడక్షన్ సిస్టమ్ ఒక ఇండివిజువల్ మీద లేదు. మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ అనేవి ఒకే ఇండివిజువల్ ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి వీటిని మనం ఏంటంటే మోనోయిషియస్ అంటాం. మోనో మీన్స్ సింగిల్. నెక్స్ట్ మరి వీటిలో రిప్రొడక్షన్ అనేది సెక్షువల్ గా జరుగుతుందా, ఎసెక్షువల్ గా జరుగుతుందా? అన్డౌటెడ్లీ ఇది మనకి సెక్షువల్ మెథడ్ లోనే జరుగుతుంది. అంటే గ్యామెట్స్ ప్రొడ్యూస్ చేస్తుంది, గ్యామెట్స్ అనేవి ఫ్యూజ్ అవుతున్నాయి, జైగోట్ అనేది ఫామ్ అవుతుంది. తర్వాత మనకు ఒక లార్వల్ స్టేజ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఈ లార్వల్ స్టేజ్ ని మనం ఏంటంటే సిడిపిడ్ లార్వా అంటాం. సో ద సిడిపిడ్ లార్వా విల్ అపియర్స్ లైక్ దిస్. సో వీటిలో ఫెర్టిలైజేషన్ మరి ఎక్కడ జరుగుతుంది? బాడీకి ఇంటర్నల్ గా జరుగుతుంది, ఎక్స్టర్నల్ గా జరుగుతుంది. అంటే ద ఫెర్టిలైజేషన్ ఈజ్ ఎక్స్టర్నల్ అండ్ సిడిపిడ్ లార్వా లార్వల్ స్టేజ్ అనేది ఉంది కాబట్టి డెవలప్మెంట్ ఈజ్ నాట్ డైరెక్ట్, ద డెవలప్మెంట్ ఈజ్ ఇండైరెక్ట్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సో మనకి ఇక్కడ క్లాసిఫికేషన్ చూసుకున్నట్లయితే టీనోఫోరాలో బేసిక్ గా 2 క్లాసెస్ ఉంటాయి నాన్న. వన్ ఈజ్ టెంటాక్యులేటా అండ్ అనదర్ వన్ ఈజ్ ద న్యూడా. టెంటాక్యులేటా ఏదైతే ఉందో అందులో మనకి నేమ్ని బట్టే చెప్పొచ్చు. సో ఇందులో అడల్ట్స్ ఏవైతే ఉన్నాయో అందులో మనకి 2 టెంటికల్స్ అనేవి ఉంటాయి. అవి మనకి ఓరల్ సైడ్ నుంచి ప్రొడ్యూస్ అవుతాయి, అబోరల్ సైడ్ నుంచి ప్రొడ్యూస్ అవుతాయి. ఓరల్ సైడ్ అంటే ఎటువైపు మనకి మౌత్ ఉంటుందో సో దాన్ని మనం ఓరల్ సైడ్ అంటాం. సో ద ఆపోజిట్ ఎండ్ టు ద మౌత్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎబోరల్ సైడ్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే టెంటికల్స్ అనేవి మౌత్ సైడ్ ఉన్నాయా, అబోరల్ సైడ్ ఉన్నాయా అని చూసుకున్నట్లయితే దీస్ ఆర్ ఎబోరల్ టెంటికల్స్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇందులో మనకి మౌత్ అనేది ఎక్కడ జరిగింది, ఇక్కడ మనకి ఇది మనకి ఎబోరల్ సైడ్. సో ఈ ఎబోరల్ సైడ్ నుంచి ఏవైతే ఉన్నాయో ఇక్కడ మనకి కొన్ని పిట్స్ అనేవి ఉండడం జరిగింది. ఈ పిట్స్ నుంచి మనకి 2 టెంటికల్స్ అనేవి ఇలా ప్రొడ్యూస్ అవడం జరిగింది. సో ద అడల్ట్స్ ఆర్ హ్యావింగ్ ద 2 ఎబోరల్
టెంటకల్స్ అని చెప్పుకోవచ్చు. మరి న్యూడాలో ఏమున్నాయి? అడల్ట్స్లో ఉన్నాయా, లార్వాలో ఉన్నాయా అంటే అడల్ట్స్లోనే లేవు, యాజ్ వెల్ యాజ్ లార్వల్ స్టేజ్లో కూడా లేవు అని చెప్పుకోవచ్చు. మరి ఎగ్జాంపుల్స్ ఏంటి? టెంటాక్యులేటాకి 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు నా టెక్స్ట్ బుక్లో, దట్ ఈస్ ప్లూరోబ్రేకియా అండ్ హార్మిఫోరా. మరి న్యూడాక్ ఎగ్జాంపుల్ ఏంటంటే బెరో ఇస్ ద ఎగ్జాంపుల్ ఫర్ హార్మిఫోరా అని చెప్పుకోవచ్చు. So now let us discuss some of the questions. So which of the following is biradially symmetrical? Biradially symmetrical అంటే మనం ఏం చెప్పుకోవచ్చు అంటే, సో అన్ని నిడేరియా కూడా మనకి రేడియల్ సిమెట్రిక్గా ఉంటాయి, బట్ వన్ ఈజ్ ఎక్సెప్షన్, దట్ ఈస్ ద సీ అనిమోన్. సో ద ఆన్సర్ ఈస్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్, మీసోగ్లియా కంటైన్స్ కనెక్టివ్ టిష్యూ. మీసోగ్లియా హైడ్రోజోవాలో చూసుకున్నట్లయితే నాన్ సెల్యులార్, స్కైఫోజోవాలో చూసుకున్నట్లయితే అమోబోసైట్స్ ఉన్నాయి. మరి యాంథోజోవా ఆర్ ఎక్టినోసైట్స్ చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ కన్సిస్టింగ్ ఆఫ్ అబండెంట్ కనెక్టివ్ టిష్యూ. సో ద ఆన్సర్ ఈజ్ యాంథోజోవా అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ద నెంబర్ ఆఫ్ సీలియేటెడ్ రోస్ ప్రెసెంట్ ఇన్ ద కూమ్ జెల్లీస్ అంటే టీనోఫోరాలో ఎన్ని కూమ్ ప్లేట్స్ ఉంటాయి, ఎన్ని సీలియేటెడ్ రోస్ అనేవి ఉంటాయని చెప్పుకున్నట్లయితే ద ఆన్సర్ ఈజ్ 8. సో ద ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ట్రూ అబౌట్ ద టీనోఫోరా. సో టీనోఫోరా గురించి కరెక్ట్ స్టేట్మెంట్ వెతకమంటున్నాడు. సో రీప్రొడక్షన్ టేక్స్ ప్లేస్ ఓన్లీ త్రూ సెక్షువల్ మెథడ్, కరెక్ట్. నెక్స్ట్, ఫెర్టిలైజేషన్ ఈజ్ ఎక్స్టర్నల్, సో కరెక్ట్. నెక్స్ట్, డెవలప్మెంట్ ఈజ్ ఇండైరెక్ట్, ఎందుకంటే సిడిపిల్ లార్వా ఉంది కాబట్టి, సో కరెక్ట్. సో ద ఆన్సర్ ఈజ్ ఆల్ ద అబోవ్. నెక్స్ట్, మెటాజెనిసిస్ రిఫర్స్ టు. సో మెటాజెనిసిస్ అంటే ఏంటి? సో మనకి ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు, మెటాజెనిసిస్ వేరు, మెటాస్టాసిస్ వేరు. మెటాజెనిసిస్ ఆల్టర్నేషన్ ఆఫ్ జనరేషన్స్ బిట్వీన్ పాలిప్ ఫార్మ్ టు మెడిసా ఫార్మ్. సో పాలిప్ టు మెడిసా asexual reproduction through budding, and మెడిసా టు పాలిప్ through the sexual reproduction through gametes formation. సో జనరేషన్స్ అనేవి పాలిప్ ఫార్మ్ నుంచి మెడిసా ఫార్మ్ కి, మెడిసా ఫార్మ్ నుంచి పాలిప్ ఫార్మ్ కి ఆల్టర్నేట్ అవుతున్నాయి కాబట్టి ద ఆల్టర్నేషన్ of generations between sexual phases and asexual phases of the organism, దీన్ని మనం ఏంటంటే మెటాజెనిసిస్ అని చెప్పి పిలుస్తాం. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మ్యాచ్ ద ఫాలోయింగ్ అండ్ చూస్ ద కరెక్ట్ ఆప్షన్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫిజాలియా మనం ఏమంటాం? పోర్చుగీస్ మ్యాన్ ఆఫ్ వార్ అంటాం. లిమ్లస్ ఏమంటాం? ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ లివింగ్ ఫాజిల్ అంటాం. నెక్స్ట్, మనకి అన్సిలోస్టోమా డియోడెనాలే, దీన్ని మనం ఏమంటామంటే హుక్వామ్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్, పింక్టాడా ఏదైతే ఉందో దీన్ని మనం ఏమంటామంటే పెర్ల్ ఆస్టర్ అని చెప్పేసి అంటాం. సో ఫర్ ఏ ద ఆప్షన్ ఈజ్ 2. నెక్స్ట్, ఫర్ బి ద ఆప్షన్ ఈజ్ 3. Next, for C the option is 4. For D the option is 1. So 2, 3, 4, 1. So the answer is first option అని చెప్పుకోవచ్చు. సో ఐ హోప్ ఈరోజు మనం డిస్కస్ చేస్తున్న నిడేరియా అండ్ టీనోఫోరా ఏదైతే డిస్కస్ చేస్తామో అది మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నా. సో ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మనం నెక్స్ట్ తర్వాత మనం డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.